బ్రేకింగ్ న్యూస్ అంతోంది మనకి. నేడు ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. నటి జత్వానీ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అక్రమాల కేసులో ఆంజనేయులు బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం విచారించనుంది. అంతేకాకుండా రఘురామరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కూడా ఆంజనేయులు క్వాష్ పిటిషన్ను విచారించనుంది ఏపీ హైకోర్టు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్లో అందించే సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి. నేడు ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ జరగనున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈరోజు పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్ అధికారికి సంబంధించినటువంటి పిటిషన్ల పైన హైకోర్టులో విచారణ చేపట్టబోతున్నారు. జత్వానీ ముంబై మోడల్ జత్వానీకి సంబంధించినటువంటి కేసులో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అక్రమాల కేసులో ఆంజనేయులు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ మేరకు న్యాయస్థానం బెయిల్ పిటిషన్లు వేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. న్యాయస్థానం విచారించేందుకు చర్యలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసినటువంటి ఆంజనేయులుకి రేపు ప్రభుత్వం తరపున ఉన్నటువంటి న్యాయవాదికి కూడా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది, కౌంటర్ దాఖలు చేయాలని. అదేవిధంగా రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కూడా ఆంజనేయులు క్వాష్ పిటిషన్ ను ఈ రోజు ఏపీ హైకోర్టు విచారించనుంది. మొత్తం మీద ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులకు సంబంధించినటువంటి కేసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ రోజు ఏపీ హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పులపైన సర్వత్రా ఆసక్తి నెలకొన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే అటు ముంబై మోడల్ జత్వానీ కేసుతో పాటు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అక్రమాలకు సంబంధించినటువంటి కేసు, ఇదే విధంగా ఇటు రఘురామకృష్ణరాజు ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు క్వాష్ పిటిషన్ ను విచారించాలన్నటువంటి నేపథ్యంలో హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సోని, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ హరీష్.